రాత్రి ఎన్నింటికి వచ్చారు ఇంటికి? 12ంటికి వచ్చానే. 12ంటికి వచ్చారా? నేను మేల్కొనే ఉన్నానే, మీరు రాలేదు ఇంటికి. నువ్వు ఎప్పుడు పడుకున్నావు? 1 గంటకి. నేను 1 గంటన్నర కల్లా వచ్చేసాను. 1 గంటన్నరకు కూడా రాలేదు మీరు. నీకెలా తెలుసు? నువ్వు పడుకున్నా అన్నావు కదా. అదే పడుకుందాం అనుకున్నాను కానీ నిద్ర పట్టలే. మీరు పొద్దున 3ంటికి వచ్చారు. మరి అన్నీ తెలిసి ఎందుకు అడుగుతున్నావే? అదే 5 నిమిషాల్లో వస్తారని అర్ధరాత్రి 3ంటికి వచ్చారు మీరు. అంటే ఫ్రెండ్స్ బలవంత పెడతాను. అవును, మరి మీరు చిన్న పిల్లోడు, మరి చాక్లెట్ ఇచ్చి కూర్చోబెడతారు అక్కడ. ఫ్రెండ్స్ అనగానే ఊరికే ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు. పొద్దున్న ఉండదు, సాయంత్రం ఉండదు. అది నన్ను బయటికి తీసుకెళ్ళమంటే పొద్దున్న వర్షం వస్తుంది, పొద్దున్న ఎండ వస్తుంది, తర్వాత తీసుకెళ్తాను, సాయంత్రం తీసుకెళ్తాను, ఇప్పుడు సాయంత్రం వర్షం వస్తుంది, తర్వాత రేపు తీసుకెళ్తాను. ఈ సాకులు చెప్తారు నాకు. ఫోన్లే రెడీ అయ్యి వచ్చి వెళ్ళమంటే బయటికి 5 నిమిషాలు తీసుకొచ్చి ఇంటి పడేస్తారు. అసలు బయటికే తీసుకెళ్ళిందండి సరిగ్గా. అది ఫ్రెండ్స్ తో మాత్రం 5 నిమిషాలని తర్వాత 3ంటికి రావచ్చు ఇంటికి. ఏంటి వాళ్ళు బాగా రెడీ అయ్యా? ఎక్కడికి వెళ్తున్నా? మీ ఫ్రెండ్ బర్త్డేకి ఏమైనా వెళ్తున్నావా? రమ్య బర్త్డేకి అది అయిపోయింది కదా. లేకపోతే అను వాళ్ళ యానివర్సరీ ఏమైనా ఉందా? అది నెక్స్ట్ మంత్ కదా. దానికి ఇప్పటి నుంచి రెడీ అవుతున్నావా? అందరు స్టేటస్ పొద్దున్న లెగ్గానే వరుసగా చూసుకుంటారు కదా. ఈరోజు నా స్టేటస్ చూడలేదా? నువ్వు ఏమైనా పెట్టు. నా ఫోన్ డెట్ ఉంది పొద్దు నుంచి. నువ్వు స్టేటస్ పెట్టావా? హ్యాపీ యానివర్సరీ. ఏమండి, ఆదిత్య 369లో టైం మిషన్ ఉంటది కదా, అది ఏమైనా రెంట్కి ఇస్తారేమో అడగండి. ఎందుకే? ఇప్పుడు తులం బంగారం 1,00,000 దాటిపోయింది కదండి. అది 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 20 తులాలు బంగారం తెచ్చేసుకుందామని. ఏమండి, అసలు కుకింగ్ మగవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళు కాదు తెలుసా అని రాజ్యాంగంలో ఏమన్నా రాసిందా? కుకింగ్ స్పెల్లింగ్ చెప్పండి. COOKING. చూసారా, కుకింగ్ ఉన్నాడు కానీ క్వీన్ లేదు. అండి టీ పెట్టినా? ఏంటి అడగకుండానే? పెట్టు పెట్టు పెట్టు. చాలా లెక్కేవాళ్ళు నేను అసలు. అయ్యా, అల్లం వేయనా? వేయనన్నా, బాగుంటది. ఇలాచీ వేయనా? ఇలాచి కూడా బాగుంటది. వెయ్యి. సొంటైనా? అది డైజెషన్ బాగుంటుందని. ఏది బాగుంటే అది అయినా. సరే, అసలు కొంతమంది వాము కూడా వేసుకుంటున్నారంట, అది కూడా అయినా? వాము కాదు, ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, కారం, తాలింపు గింజలు అన్ని వేసి ఒక్క టీ చేయమన్నందుకు ఇన్ని క్వశ్చన్లా. నువ్వు అనుకున్నానే టీ పెడతా అన్నప్పుడే ఆలోచించాలి నేను. ఇండికేటర్ ఎందుకు వేసారు ఇప్పుడు? ఇండికేటరా? మన టర్న్ అవుతుందని తెలియాలి కదా వెనకాల వాళ్ళకి, అందుకనే వేసా. అయినా మనం రైట్కి వెళ్తున్నావా లెఫ్ట్కి వెళ్తున్నావా వెనకాల వాళ్ళకి ఎందుకు చెప్పాలి మనం? ఆ ఇండికేటర్ ఆపేసి బండి డ్రైవ్ చేయండి. ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్.